నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు భారత్ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం చివరికి మనకు స్వేచ్ఛను ప్రకటిస్తూ అధికారాన్ని భారతీయుల చేతుల్లో పెట్టింది. ఆ రోజు అర్ధరాత్రి ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా భారత్ మాత్రం సంబరాలు మురిగిపోయింది. త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. అయితే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉన్నారు. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడిన గాంధీజీ దేశం స్వేచ్ఛ పొందిన ఆ చారిత్రక రోజున ఢిల్లీలో జరిగిన సంబరాల్లో ఎందుకు కనిపించలేదు? అసలు ఆ రోజు ఆయన ఎక్కడ ఉన్నారు? స్వాతంత్ర వేడుకలకు ఆయన ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారత స్వాతంత్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన రోజు మాత్రం ఆయన ఆ సంబరాల్లో కనిపించలేదు. ఎందుకంటే ఆ సమయంలో గాంధీజీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మత ఘర్షణలను ఆపేందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఓవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ఉన్నప్పటికీ మరోవైపు దేశం మత ప్రాతిపదికన రెండు ముక్కలుగా విడిపోవడం గాంధీజీని తీవ్రంగా కలచివేసింది. మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్కు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించడంతో పాకిస్తాన్ ఏర్పడింది. ఇంతకాలం తాను చేసిన ఉద్యమాలు, పోరాటాలన్నీ చివరికి దేశం విడిపోవడానికేనా అనే బాధ గాంధీజీని వెంటాడిందని చెబుతారు. అందుకే స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉండి మత ఘర్షణలతో అల్లాడుతున్న ప్రజల మధ్య ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆగస్టు 15న భారత్కు స్వాతంత్ర్యం రాబోతుందని ఖరారైన తరువాత జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీకి లేఖ రాశారు. ఆగస్టు 15న మన తొలి స్వాతంత్ర దినోత్సవం కాబోతుందని, మీరు జాతిపితగా తప్పకుండా ఈ వేడుకల్లో పాల్గొని దేశ ప్రజలకు మీ ఆశీస్సులు అందించాలని ఆ లేఖలో కోరారు. అయితే గాంధీజీ వారి లేఖకు స్పందించారు. కానీ ఓవైపు కోల్కతాలో హిందూ, ముస్లింలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటుంటే తాను మాత్రం ఎలా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొంటానని, సంబరాలు చేసుకోగలనని ప్రశ్నించారు. అక్కడి పరిస్థితులు తనను తీవ్రంగా కలుచివేస్తున్నాయని, ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు అవసరమైతే తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని గాంధీజీ స్పష్టం చేశారు. ఇక 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ తన ప్రసిద్ధమైన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని చేశారు. అప్పట్లో వైస్రాయ్ లాంజ్, ప్రస్తుతం రాష్ట్రపతి భవన్గా పిలుస్తున్న భవనం నుంచి ఆయన ఈ చారిత్రక ప్రసంగాన్ని ఇచ్చారు. అప్పటికి నెహ్రూ అధికారికంగా ప్రధానమంత్రి కాలేదు. అయినప్పటికీ ఆయన చేసిన ప్రసంగాన్ని దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా విన్నది. మరోవైపు గాంధీజీ మాత్రం ఆ రోజు రాత్రి 9 గంటలకే నిద్రలోకి జారుకున్నారు. ఆగస్టు 15న బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండగా మధ్యాహ్నం నెహ్రూ ఆయన్ను కలిసి తన మంత్రిమండలిలో ఉండబోయే సభ్యుల జాబితాను అందించారు. ఆ తరువాత నెహ్రూ ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 1947 ఆగస్టు 15న మాత్రం ఇలా జరగలేదు. లోక్సభ సెక్రటరియట్లో ఉన్న పత్రాల ప్రకారం నెహ్రూ తొలిసారి ఎర్రకోటపై భారత జాతీయ జెండాను ఆగస్టు 16న ఎగురవేశారు. ఇక అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్బెల్ జాన్సన్ చెప్పిన వివరాల ప్రకారం మిత్రదేశాల సేవన ముందు జపాన్ లొంగిపోయిన రోజుకు సరిగ్గా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అంటే 1947 ఆగస్టులోనే భారత్కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంచితే స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న సమయంలోనే భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. ఆగస్టు 15న భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటికి ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖను అధికారికంగా నిర్ణయించలేదు. చివరికి ఆగస్టు 17న సరిహద్దు రేఖను ప్రకటించారు. దీన్నే రాడ్ క్లిప్ లైన్ అని కూడా పిలుస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటికి మనకు అధికారికంగా జాతీయ గీతం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని 1911లోనే రచించినప్పటికీ దానికి భారత జాతీయ గీతం హోదా మాత్రం 1950లో లభించింది.
ఇక మనం ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటే ప్రపంచంలో మరికొన్ని దేశాలు కూడా ఇదే రోజున తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణ కొరియా 1945 ఆగస్టు 15 జపాన్ నుంచి స్వాతంత్రం పొందింది. అలాగే బహ్రెయిన్ 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి పొందింది. ఇక కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం సాధించింది. ఇలా ఆగస్టు 15వ తేదీ ఈ దేశాల చరిత్రలో కూడా ఎంతో ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది.